दीपज्योति नमोस्तुते। గౌరవనీయులైన ఎంఆర్గా మేడం గారికి, మరి ఐసీఎస్ స్టాఫ్ అందరికీ, యూపీ స్టాఫ్ అందరికీ, వచ్చిన ప్రెగ్నెంట్ వాళ్ళు, మరి గవర్నమెంట్ మనకి ఇవన్నీ ఉచితంగా ఇస్తే వాటి విలువ మనం గ్రహించుకోవాలి. ఎందుకు అంటే మనం డబ్బులు పెడితేనే అది ఇంటికి తీసుకొచ్చి దించుతున్నారు. మరి ఇన్ని సౌకర్యాలు ఉన్నాయి, మనము తెలియక గవర్నమెంట్ నమ్మకుండా ప్రైవేట్కి వెళ్ళి మనం డబ్బు వృధా. బాలికలు మహిళలను పోషణ లోపం నుంచి విముక్తం చేస్తూ చేస్తానని మాటిస్తున్నాను. జాతీయ పోషణ మాసం సందర్భంగా నేను పోషణ ఆహారము, తాగునీరు, పరిశుభ్రతలపై సమాచారం ఇస్తాను. నేను పోషణ అభియాన్ను దేశవ్యాప్త జన చైతన్యంగా మలుస్తాను. ప్రతి ఇల్లు, బడి, పల్లె, పట్టణం సరైన పోషణ నినాదాలతో మారుమోగేలా చేస్తాను. ఈ జన చైతన్యం ద్వారా నా దేశ సోదర సోదరీమణులు పిల్లలు సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు. మెరుగైన శక్తి సామర్థ్యాలతో జీవితాలను రామడుగు గ్రామంలో పోషణ మాసం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇక్కడికంతా మా సూపర్వైజర్లు, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అంగన్వాడీ టీచర్స్, వాళ్ళు ప్రెగ్నెంట్ లేడీస్, పిల్లల తల్లులు ఇక్కడికంతా విచ్చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. వీళ్ళకి సంబంధించిన ఆరోగ్య సంబంధించిన ఏంటి కేర్ఫుల్ ఎట్లా తీసుకోవాలి, ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలనేది చాలా చక్కగా చెప్పిండ్రు వీళ్ళంతా. ఈ పోషణ మాసం 17 సెప్టెంబర్ నుంచి 16 అక్టోబర్ వరకు నిర్వహించడం జరుగుతుంది. దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళంతా, మన మండలానికి సంబంధించిన వాళ్ళంతా, ప్రెగ్నెంట్ లేడీస్ కానివ్వండి, పిల్లల తల్లులు కానివ్వండి, జాగ్రత్తలు వహించి వాళ్ళ ఆరోగ్యాలు కాపాడుకుంటూ, మీ చంటి పిల్లల ఆరోగ్యాలు కాపాడుకుంటూ మన మండలాన్ని మంచిగా తీర్చిదిద్దుతారని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ హెల్త్ డిపార్ట్మెంట్ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
సెప్టెంబర్ 17వ తేదీ నుంచి అక్టోబర్ 16వ తేదీ వరకు ఈ పోషణ మాసం కార్యక్రమాలు మేము ప్రతి అంగన్వాడీ కేంద్రంలో, ప్రతి గ్రామంలో, వాడవాడలా ఈ కార్యక్రమాలు మేము నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ప్రతి కిషోర బాలిక కూడా రక్తహీనత లేకుండా ఏ విధమైన ఆహారం తీసుకోవాలి అనేది మేము మీటింగ్స్ పెట్టి వాళ్లకు వివరించడం జరుగుతుంది. అదేవిధంగా అవగాహన కల్పించడం జరుగుతుంది. గర్భిణీ స్త్రీకి పోషకాహారం అనేది చాలా ముఖ్యము. 1000 రోజుల ప్రాముఖ్యత గురించి కూడా చాలా క్లియర్గా వాళ్ళకి మేము అంగన్వాడీ సెంటర్లో మేము కార్యక్రమాలు నిర్వహించి అవగాహన నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా పిల్లలకు పోషణ అనేది ఎంత ఇంపార్టెంటో పడాయి బి అంటే పోషణ బి పడాయి బి అనే కాన్సెప్ట్ ఈ పోషణ మాసం సందర్భంగా ప్రతి అంగన్వాడీ కేంద్రంలో మేము కార్యక్రమాలు నిర్వహించి పిల్లలకు పోషకాహారంతో పాటు ఆటపాటలతో కూడిన విద్యను కూడా అందిస్తాము అనేది చెప్పడం జరుగుతుంది. అందులో భాగంగా పిల్లలకు 0 నుంచి 5 సంవత్సరాల పిల్లలకు అంగన్వాడీ కేంద్రంలో ఖచ్చితంగా మేము పెరుగుదల పర్యవేక్షణ నిర్వహించడం జరుగుతుంది. ఎవరైతే పిల్లలు ఎత్తుకు తగ్గ బరువు తక్కువ ఉంటారో, వయసుకు తగ్గ బరువు తక్కువ ఉంటారో, తర్వాత వయసుకు తగ్గ ఎత్తు తక్కువ ఉంటారు, అందులో ఆ పిల్లలకి ఖచ్చితంగా మేము అవగాహన కల్పించి వాళ్ళు ప్రతి దశలో కూడా సాధారణ బరువుకు వచ్చే విధంగా వాళ్ళకి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడము, అదేవిధంగా గృహ సందర్శనలు గ్రామంలో టీమ్గా ఏర్పడి ఆశా తర్వాత ఏఎన్ఎం, మా అంగన్వాడీ టీచరు, హెల్త్ సూపర్వైజరు, ఐసిడిఎస్ సూపర్వైజర్ కలిపి టీమ్గా ఏర్పడి అక్కడ పోషకాహారం గురించి మరియు పోషకాహారం ఒకటే కాకుండా ఒక పిల్లవాడు ఎత్తుకు తగ్గ బరువు ఉండాలంటే ఇంకా రకరకాలుగా వాళ్ళ ఇంట్లో వ్యక్తిగత పరిశుభ్రత, తర్వాత పరిసరాల పరిశుభ్రత అనేది కూడా చాలా ముఖ్యము. ఈ కార్యక్రమాలన్నింటి ద్వారా కూడా మేము అవగాహన కల్పించడము జరుగుతుంది. అదేవిధంగా పిల్లలకు అంగన్వాడీ స్కూల్కి వచ్చే పిల్లలకు అపార్ ఐడి కూడా మేము క్రియేట్ చేయించడం జరుగుతుంది అంగన్వాడీ సెంటర్లో. ఈ విధంగా మేము పోషణ బి, పడాయి బి, తర్వాత రక్తహీనత రాకుండా ఏ విధంగా మనము పిల్లల్ని చూసుకోవాలి, గర్భిణీ దశలో ఏ విధంగా చూసుకోవాలి అనేది చెప్పడము, తర్వాత 1000 రోజుల ప్రాముఖ్యత గురించి గర్భిణీ దశ నుంచి పిల్లవాడు 2 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా ఆ 1000 రోజుల ప్రాముఖ్యత గురించి కూడా మేము అంగన్వాడీ సెంటర్లో ఈ పోషణ మాసం సందర్భంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందండి.